యెహోషువ మెస్సీయ నామములో మీ అందరికీ నా వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మనము హీబ్రూ గురించి కొన్ని అమూల్యమైన విషయాలను నేర్చుకుందాం. మీరు కూడా ఈ హీబ్రూ అక్షరాలను నేర్చుకోవాలి, చదవాలి, వ్రాయాలి అని ఆశపడినట్లయితే మన ఛానల్ బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనము గత వీడియోలో ఈ నెఫ్లీం అనే పేరు గురించి కొన్ని విషయాలను నేర్చుకున్నాం. ఈ నెఫ్లీలు ఎలా ఉంటారు, వాటి అర్థాలను మనం తెలుసుకున్నాము. ఈ నెఫ్లీలు ఎలాంటి వారు అంటే రౌడీలు గాను, నియంతలు గాను, కుట్లాడేవారు గాను, దౌర్జన్యాలు చేసేవారు గాను ఉన్నట్లుగా మనము ఈ నెఫ్లీం అనే పేరులో మనము గత వీడియోలో చూసాము. ఈ నెఫ్లీంలు అనేవారు ఏనుగుల దేహం వంటి దేహముతో భారీ ఆకారములతో ఈ నెఫ్లీలు అనబడేవారు ఉండేవారు అని గత వీడియోలో మనము నేర్చుకున్నాము. ఈ సమయంలో మరొక విషయాన్ని మనము నేర్చుకుందాం. ఈ అనాకీల వంశపు నెఫ్లీలు అని మనం చూస్తాము. సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 13వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ నెఫిలీల సంబంధులైన అనాకు వంశపు నెఫిలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వెలే ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అని ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తాము. మనము గత వీడియోలో చూసిన నెఫిలీలు ఎలా ఉన్నారు అంటే ఏనుగుల వంటి ఆకారంతో బలిష్టంగా వారు ఉన్నారు అని ఆ నెఫ్లీం అనే పదాన్ని డీకోడింగ్ చేసినప్పుడు మనకు అక్కడ ఆ విషయాలన్నీ కూడా అర్థమైనాయి. నూన్ అనగా వంశాన్ని సూచిస్తుంది, అలాగా పీల్ అనగా ఏనుగు అని మనం చూసాము. అంటే ఏనుగుల వంశం వంటి వంశము ఈ నెఫ్లీలు అనేది మనం చూసాము. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నెఫ్లీలకు ఒక పేరు అనేది వచ్చింది. అనాకు వంశపు నెఫ్లీలు అనేది ఇలా రాయబడి ఉంది సంఖ్యాకాండంలో. ఈ అనాకు వంశపు నెఫిలీలను గురించి మనము ఈ సమయంలో కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మీరు ఈ వీడియోలన్నింటినీ కూడా మీరు చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అమూల్యమైన విషయాలు అర్థమవుతాయి. అలాగే చూస్తున్న ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలు మరొకరి వరకు వెళ్తాయి. కాబట్టి మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలు మరొకరి వరకు వెళ్తాయి. ఈ సమయంలో మనము ఈ అనాకు వంశపు నెఫ్లీల గురించి మనము నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ఈ బోర్డులో మీకు కొన్ని విషయాలను నేను ఇక్కడ రాసి ఉంచాను. ఈ చిత్రలిపి అనేది వేశాను, మీకు అర్థం అవడానికి ఈ చిత్రలిపి అనేది వేశాను. కాబట్టి ఈ చిత్రలిపిని మీరు చూసినప్పుడు మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ నెఫ్లీలు ఎలాంటి వారు, ఎలా ఉండేవారు అనేది ఒక అవగాహన మీకు కలుగుతుంది. కాబట్టి ఈ చిత్రలిపి అనేది మీకు వేయడం జరిగింది. చూడండి, మనం చూసినట్లయితే నెఫ్లీలను మనం చూస్తే హీబ్రూలో ఎవరు పిలుస్తారు అంటే నెఫ్లీం. నెఫ్లీలు అనే దాన్ని తెలుగు పదంలో హీబ్రూలో నెఫ్లీం అని పిలుస్తారు. ఇక్కడ మనము అనాకు వంశపు నెఫ్లీలను చూస్తున్నాము. అనాక్ ఇక్కడ మనం చూస్తే ఈ అనాక్ అనే పదాన్ని హీబ్రూలో మనం చూస్తున్నైతే 3 అక్షరాలు ఉన్నాయి. దీనికి ఈ అనాక్ అనే పేరుకు 3 అక్షరాలు ఉన్నాయి. ఐన్, నూన్, కోఫ్. ఐన్, నూన్, కోఫ్. ఈ 3 అక్షరాలను కలిపి అనాక్ అనాక్ అని పిలుస్తారు. ఈ అనాక్ లో ఉన్న విషయాలను మనం చూసినట్లయితే ఐన్, ఈ అక్షరము ఐన్. ఐన్ అనగా కన్ను. ఐన్ అనగా కన్ను అని అర్థము. అలాగే నూన్ అనగా మనం చూస్తే బీజము లేదా వంశము. బీజము లేదా వంశము అని అర్థం వస్తుంది. ఈ నూన్ అనే అక్షరానికి బీజము లేదా వంశము అనే అర్థం వస్తుంది. ఈ కోఫ్ అనగా అర్థము మనం చూస్తే మనకు హీబ్రూలో కోఫ్ అనగా మనం తెలుగులో చూసినట్లయితే కోతి అని వస్తుంది అర్థము, లేదా మంకీ అని మనము ఇంగ్లీష్ లో చూసినట్లయితే మంకీ అనే అర్థం వస్తుంది. కోఫ్ అనగా కోతి లేదా చింపాంజీ లేకపోతే గొరిల్లా. చింపాంజీ లేక గొరిల్లా అనే అర్థాలు వస్తాయి. చూసినట్లయితే మనము ఈ అనాకు వంశపు నెఫ్లీలు ఎలా ఉండేవారు అంటే గొరిల్లా లాంటి ఆకారంలో ఈ అనాకు వంశపు నెఫ్లీలు ఉండేవారు. అంటే వీరి ముఖ చిత్రము అవి చూసినప్పుడు కోతి రూపంలో, కోతి ఆకారంలో లేదా చింపాంజీ, కోతి, గొరిల్లా రూపాల్లో వీరి మూతులు అనేటివి ఉండేటివి. వీరి శరీరము చూస్తే వెంట్రుకలతో కూడిన గొరిల్లా లాగా ఒక భారీ శరీరం కలిగి ఈ అనాకు వంశపు నెఫ్లీలు ఉండేవారు అనేది మనకు ఈ అనాక్ అనే పేరును డీకోడింగ్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, ఐన్ అనగా కన్ను అని అర్థము. ఐన్ అనగా కన్ను. కన్ను దేనికి అంటే
చూడడానికి చూపును ఇక్కడ తెలియజేస్తుంది. ఈ నూన్ అనే అక్షరానికి వంశము బీజము అనేది తెలియజేస్తుంది. ఈ కోఫ్ అనే అక్షరం చూడండి, ఈ హీబ్రూ అక్షరాలు ఒక అక్షరంగాను ఒక పదంగాను ఉంటాయి. ఈ కోఫ్ అనేది మనం చూసినట్లయితే చూడండి ఇలా రాస్తారు, కోఫ్ వావ్ పే, కోఫ్ వావ్ పే. ఈ 3 అక్షరాలను కోఫ్ అని పిలుస్తారు. ఈ 3 అక్షరాలను కోఫ్ అనగా ఏంటి అని అర్థం మనం చూసినట్లయితే మంకీ లేదా చింపాంజీ, గొరిల్లా లాంటి స్వభావములు కలిగిన జంతువుగా మనకు ఇక్కడ కనపడుతుంది. ఈ ఆకారంలో మనం చూసినట్లయితే వీరి ఆకారం ఎలా ఉండేది అంటే ఈ విధంగా, ఈ కోఫ్ అనేది అంటే కోతి లాంటి ఆకారంతో వీరు ఉండేవారు అనేది మనకు ఈ అనాక్ అనే పేరుని డీకోడింగ్ చేసినప్పుడు అర్థమవుతుంది. దీన్ని మనము ఇంగ్లీష్లో మనం చూస్తే జైంట్స్ అని పిలుస్తారు. ఈ జైంట్స్ ని మనం చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే వీరిని రాక్షసులుగా వర్ణించినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఈ నెఫ్లీలను ఏమని పిలుస్తారు అంటే రాక్షసులు అనేది కూడా మనము ఈ ట్రాన్స్లేషన్ అనేది చేశారు. ఈ నెఫ్లీలు అనే పేరును ఇంగ్లీష్లో చూసినట్లయితే జైంట్స్ అని పిలుస్తారు. మనం తెలుగులో చూస్తే నెఫ్లీలు అని చూస్తున్నాము. అలాగే మిగిలిన భాషల్లో కొన్ని భాషల్లో చూస్తే దీన్ని రాక్షసులు అని కూడా పిలుస్తుంటారు. రాక్షసులు అంటే నెఫ్లింలు అంటే ఎవరు అంటే రాక్షసులు అని అంటారు. అంటే దెయ్యము వేరు, రాక్షసులు వేరు. అంటే వీరు రాక్షసుల స్వభావం వంటి స్వభావము, రాక్షస స్వభావము కలిగిన వారుగా ఈ నెఫ్లీలు అనబడేవారు ఉన్నారు. వీరు ఎలాంటి వారు అంటే వీరు రౌడీలుగా, వేధించేవాళ్ళుగా, దుర్మార్గపు క్రియలు చేసేవారుగా ఈ నెఫ్లీలను మనం చూస్తున్నాం. అందుకే వీరిని రాక్షసులుగా మనం చూస్తాము. వీరి ఆకారాలు చూసినప్పుడు ఆజానుబాహులుగాను దృఢముగాను ఉండడం బట్టి వీరిని మనము రాక్షసులుగా వీరిని చూస్తూ ఉంటాం. మనం కూడా ఎవరైనా దుర్మార్గుణ్ణి, కొంచెం బలిష్టమైన వ్యక్తిని, ఆజానుబాహుల్ని చూసినట్లయితే దూరం నుంచి చూస్తే సాధారణంగా కూడా మనము మాట్లాడుతూ ఉంటాము, రాక్షసుల్లా ఉన్నాడురా బాబు అని అంటూ ఉంటాము. అది మనము వాడుకగా కూడా మనము ఈ మాటలు వింటూ ఉంటాం. ఈ రాక్షసులు అనేది మనం చూస్తే వీరి ఆకారము, అలాగే వీరు చేసే క్రియలను, వీరు చేసే పనులను బట్టి, వీరు చేసే రాక్షస క్రియలను బట్టి, ఈ దుర్మార్గపు క్రియలు, నియంతృత్వం కలిగిన దుర్మార్గమైన క్రియలు, దౌర్జన్యాలను బట్టి వీరిని రాక్షసులు అని వారు వర్ణిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అనాక్ వంశపు నెఫ్లీలు అంటే ఏంటి అని మనం చూస్తే, అనాక్ అనగా మనము ఈ పేరును డీకోడింగ్ చేస్తే ఐ నూన్ కోఫ్, ఈ 3 అక్షరాలను మనం డీకోడింగ్ చేసినప్పుడు మనకు ఇక్కడ ఒక అర్థం వచ్చింది. వాళ్ళు చూడడానికి ఎలా ఉన్నారంటే వాళ్ళ వంశపు ఈ అనాక్ వంశాన్ని చూడడానికి ఎలా ఉంది అంటే గొరిల్లా లాంటి వారు లేదా చింపాంజీ, కోతి లాంటి ఆకారంతో, బలిష్టమైన ఆకారంతో వారు ఉన్నారు. ఈ కోతిని హీబ్రూలో ఏమని పిలుస్తారంటే, కోతిని ఏమని పిలుస్తారు హీబ్రూలో? కోఫ్ అని పిలుస్తారు. ఈ చిత్రలేఖను మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. శరీరం అంతా కూడా రోమములతో, కోతి మూతి ఎలా ఉంటుందో అలా చింపాంజీ మూతి ఎలా ఉంటుందో అలా ఉండి, కళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు, భయంకరముగా వారు కనబడుతూ ఉంటారు ఈ అనాక్ వంశపు నెఫ్లీలు. అందుకే వారిని చూసినప్పుడు మనం చూస్తే సంఖ్యాకాండము 13వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే అక్కడ నెఫ్లీలు సంబంధులైన అనాక్ వంశపు నెఫ్లీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అని ఇక్కడ చూస్తున్నారు. వీరు చూసేదానికి ఇలా ఉండగా వారి ఎదుట ఒక మనిషి ఇలా నిలబడినప్పుడు వారు చూసేటప్పుడు వీరికి ఎదుట వారు చిన్న చిన్న మిడతల వలె, చిన్న చిన్న పురుగుల వలె వారికి కనబడుతున్నట్లుగా మనము ఆ వాక్య భాగంలో చూడగలం. కాబట్టి ఇలాంటి అమూల్యమైన విషయాలను మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియోలను మీరు లైక్ చేయండి. దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా భాగస్థులు కమ్మని కోరుకుంటూ అందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యెహోషువ మెస్సయ్య నామంలో వందనాలు, శుభాలు తెలియజేసుకుంటూ గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.